ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు ఏదైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యవర్గాన్ని, అటు క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, బూత్ కావచ్చు, అలాగే వార్డు కమిటీస్ కావచ్చు, జిల్లా నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగిందండి. అయితే కొన్ని కమిటీస్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, స్టేట్ కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ. బట్ మా నియోజకవర్గం నుంచి పంపించినటువంటి వారితో చేయడం జరిగింది. ఇది 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్నుకోబడినటువంటి కమిటీతో చేయించడం జరిగింది. కాంట్రవర్సీలను కూడా చేసుకోమని కూడా చెప్పడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇక్కడి నుంచి ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా, విజన్ 2047 లక్ష్యాలు చేరుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కూటమి నాయకత్వం అంతా కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడుతున్నాం. ఖచ్చితంగా మాకు కానీ, ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు CII సమిట్ జరుగుతుంది, పార్ట్నర్షిప్ సమిట్. సుమారు 20 లక్షల పెట్టుబడులు వస్తాయని ఒక ఆలోచనతో ఉన్నాం. ఈ రోజు కేవలం సంక్షేమం, అప్పులు చేసి సంక్షేమం చేస్తే సరిపోదు, సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టించాలి అంటే మనకి పెట్టుబడి రావాలి. ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే మనకు ఉద్యోగ అవకాశాలు రావడం, తర్వాత ఆదాయ వనరులు పెరగడం జరుగుతుంది. కనుక అటువైపు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఏదైతే సంపద సృష్టి అనుకున్నామో ఆ సంపద సృష్టి సాధ్యపడుతుందని చెప్పి ఈరోజు అర్థం పట్టేటట్టుగా కూడా ఈ సమ్మిట్ జరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కొద్దీ పెట్టుబడిదారులు వస్తున్నట్టుగా ఇది కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.